హాయ్ హలో నేను మీ అరవింద్. మీ అందరికీ తెలుసు మనము ఇంటీరియర్ డిజైన్ ఐడియాస్ అనేది డిఫరెంట్ ఫ్లాట్స్ని కవర్ చేసి మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మూవీన్ అయ్యి ఉన్న తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలాంటి చేపిస్తే బాగుండు, ఎలాంటి చేపియకుండా పక్కన పెడితే బాగుండు అనే కొన్ని ఫ్లాస్ అనేది తెలిసేలాగా మనకి అందరికీ అర్థమయ్యేలాగా ఈ వీడియోస్ అయితే మనం వీడియో సిరీస్ అయితే చేయడం జరుగుతుంది. అందులో యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈరోజు 1275 ఈస్ట్ ఫేసింగ్ 2 BHKని ప్లాన్ చేశాము. మన సతీష్ గారు ఆయన సత్య గారు, సో వీళ్ళదే ఈ ఫ్లాట్. సో చెప్పండి అన్న, మీరు ఇక్కడ ఎలాంటి మోడిఫికేషన్స్ చేశారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు చేపించేటప్పుడు? అవునండి, యాక్చువల్గా ఇది 1275 సేఫ్టీ అండి మాది ఫ్లాటు. సో మేము చాలా అంటే ఇది మేమే ఓన్గా చేయించుకున్నాము, ఎవరికి బయట వాళ్ళకి ఇచ్చింది కాదు, వర్కర్స్ని బట్టి మేమే చేయించాము. సో దానివల్ల కొన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేసాం, కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏమున్నాయి? అడ్వాంటేజెస్ అంటే అండి, మనకి ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు. అండ్ వుడ్ క్వాలిటీ కానీ, అండ్ కలర్ కాంబినేషన్స్ కానీ, అండ్ అక్రాలికా లేకపోతే నార్మల్ దేనికి వెళ్తే కాస్ట్ వేరియేషన్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి పిన్ పాయింట్ అన్నీ క్లియర్ కట్గా ఐడియా ఉంటుంది మనం ఓన్గా వెళ్తే. ఇంటీరియర్ ద్వారా వెళ్తే వాళ్ళు వుడ్ క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటంటే మనకు ఐడియా లేదు, అండ్ వాళ్ళు కొంచెం హరీబరీగా చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో క్వాలిటీ మిస్ అవుతుందండి. ఓకే ఓకే, ఒకసారి మీ ఇల్లంతా చూపిద్దామా మరి? తప్పకుండా. సో ఇదే మన ఈరోజు చూడబోయే 1275 ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ ఇంటీరియర్. సో దీని ఫ్రంట్ డోర్ ఎలివేషన్ అయితే చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు. ప్రొఫైల్ లైటింగ్ పక్కన వెల్కమ్ టు మై హోమ్ అని చెప్పేసి ఒక గ్రాస్ ఐటమ్ పెట్టేసి దాన్ని బాగా ప్లాన్ చేశారు. అండ్ ఇక్కడ వీళ్ళ షూ ర్యాక్ కూడా చాలా పెద్దగా చేపించుకున్నారు. సో షూ ర్యాక్ ఇది గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్లో, అండ్ డోర్ వచ్చేసి కంప్లీట్గా కార్బన్ బ్లాక్ లోవర్స్ అండ్ వుడెన్ స్టైల్ లామినేట్తోని మిగతా నేమ్ సైడ్ పార్ట్ని అయితే ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. సో మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకు టీవీ యూనిట్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు టీవీ యూనిట్ వైట్ అండ్ గ్రే, డార్క్ గ్రే కాంబినేషన్లో విత్ గోల్డ్ అండ్ టీ పట్టీతోని ప్లాన్ చేసుకున్నారు. సో ఒక చూడండి ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారో కింద. సో నీట్గా ఎలాంటి వస్తువులు బయట కనిపించకుండా ప్లాన్ చేసుకున్నారు. సో ఇది టీవీ యూనిట్ అనేది ఇక్కడ వరకు సైడ్కి కూడా ఎక్స్టెండ్ చేశారు, ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రిక్ షాఫ్ట్ అనేది వచ్చింది. సో ఎలక్ట్రిక్ షాఫ్ట్ని కవర్ చేయడానికి వీళ్ళైతే ఎక్స్టెండ్ చేసుకున్నారు. సో ఇది ఇలాంటివి కనిపించకుండా ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏసీ అనేది ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర ఇక్కడ వచ్చింది. దాని కింద బ్లైండ్స్ చూడండి, బ్లైండ్స్ కూడా టీవీ యూనిట్కి మ్యాచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ మీరు పైన ఫాల్ సీలింగ్ చూసినట్టయితే ఫాల్ సీలింగ్లో కూడా చిన్న డిజైన్ ఫ్యాన్ దగ్గర చిన్న డిజైన్ అనేది ప్లాన్ చేసుకున్నారు. అండ్ ప్లెయిన్గా పెట్టేశారు, ఈజీ క్లీనింగ్ ఉంటుందని. సో ఇక్కడ లైటింగ్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయేలాగా ప్లాన్ చేసుకున్నారు. సో ఇది ఇంటీరియర్ కంప్లీట్ ఐడియా అంతా వీళ్ళదే, వర్కర్స్కి ఇచ్చి చేపించడం లాంటిది అయితే వీళ్ళు చేయలేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అయితే అక్కడ పెట్టుకున్నారు. సో అండ్ ఇది వీళ్ళ సోఫా, ఇది కస్టమైజ్డ్ సోఫా అండి. వీళ్ళు ఇక్కడికి వచ్చాక ఎలా కావాలో అలా చేయించుకున్నారన్నమాట. సో ఇక్కడ వీళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, మనకి ఈ సోఫా బ్యాక్ సైడ్ ఈ వాల్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూస్తే వుడ్తోని ఇట్లా ఎక్స్టెండ్ అయ్యి కనిపిస్తుంది కదా, అక్కడ వరకు వాల్ని కట్ చేశారు వీళ్ళు. కట్ చేసి ఈ వుడ్ కనిపించేది ఏంటంటే పూజా యూనిట్. సో పూజా యూనిట్ని వాళ్ళు ఇలా అయితే ప్లాన్ చేసుకున్నారు. సో నీట్గా పూజా యూనిట్ని ఇలా ప్లాన్ చేసుకున్నారు. సో పూజా యూనిట్ ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇటు కిచెన్కి అటాచ్డ్ కూడా ఉందన్నమాట. సో కిచెన్కి అటాచ్డ్గా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో కిచెన్ మీరు చూడొచ్చు, ఇక్కడ బటర్ఫ్లై ల్యాంప్స్తోని బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకున్నారు. అండ్ లోపలికి వెళ్తే వీళ్ళు ఇక్కడ హై గ్లాస్ లామినేట్స్ అనేవి యూజ్ చేశారు. ఇది అక్రెలిక్ అండి, అక్రెలిక్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ షట్టర్ టైప్ అనేది ఈ మధ్య చాలామంది వాడుతున్నారు.
సో ఇలా షట్టర్ టైప్ అనేది డోర్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేసుకున్నారు ఇక్కడ. అండ్ ఇది కూడా ర్యాక్, ఇలా ఫిల్ చేస్తే లోపల ఉన్నవన్నీ ఓపెన్ అయిపోతాయి. డైరెక్ట్గా కార్నర్స్కి మనము హ్యాండ్ పెట్టాల్సిన అవసరం లేకుండా సింపుల్గా బయటకు వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నారు. మీరు ఇక్కడ చూస్తే ఇది గ్రానైట్, బ్లాక్ గ్రానైట్ అనేది యూజ్ చేశారు. కిచెన్ టాప్, కౌంటర్ టాప్ విత్ కౌంటర్ టాప్ లైటింగ్ కూడా ఇక్కడ మనకు ప్లాన్ చేసుకున్నారు. అండ్ ప్రొఫైల్ లైటింగ్ ఈ ప్రొఫైల్ గ్లాస్ లోపల, సెల్ఫ్ లోపల కూడా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ వీళ్ళు హాబ్ అయితే యూజ్ చేశారు. సో హాబ్కి గ్యాస్ కనెక్షన్ డైరెక్ట్ వీళ్ళ యూటిలిటీ నుండి అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. కిచెన్లో కూడా చిన్నగా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకొని కిచెనా డెకరేటివ్ లివింగ్ ఏరియానా అన్నట్టుగా నీట్గా ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ విండో రాలేదు వీళ్ళకి, విండో కూడా వీళ్ళే తర్వాత చేపించుకోవడం జరిగింది. దానికి బ్లైండ్స్ వాడారు. సో వీళ్ళకి ఇక్కడ వాటర్ ఎక్కడ అంటే అండర్ సింక్ వాటర్ ట్యాప్ అనేది, వాటర్ ఫిల్టర్ అనేది యూజ్ చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో అండర్ సింక్ అనేది యూజ్ చేశారు. ఇది ప్రీ ప్లాన్ ఉండాలి, ఎందుకంటే అండర్ సింక్కి కావాల్సిన పవర్ కనెక్షన్ అనేది ఇంటీరియర్ స్టార్ట్ చేయడానికి ముందే చేయించుకోవాలి. సో అండ్ నెక్స్ట్ ఇక్కడికి వస్తే మనకు క్రాకరీ యూనిట్ వచ్చేసి లీవ్స్ టైప్ ఆఫ్ టైల్స్తోని బ్యాక్గ్రౌండ్ పెట్టేసుకున్నారు. ఇక్కడ మనకి క్రాకరీ యూనిట్లో వీళ్ళు అక్రిలిక్ సీ బ్లూ లామినేట్ అయితే యూజ్ చేశారు. అండ్ ఫ్లూటెడ్ ప్రొఫైల్ గ్లాసులు అయితే యూజ్ చేశారు. సో ఇక్కడ ఫ్రిడ్జ్ పైన చిన్నగా డెకరేటివ్ ఐటమ్ పెట్టుకోవడానికి ఒక స్పేస్ ఇచ్చుకున్నారు. అందులో కూడా లైటింగ్ చూడండి మీరు కంప్లీట్గా. సో ఇక్కడ ఎలా ఉంది లైటింగ్, లోపల చూద్దాం. ఇక్కడ సైడ్కి ఉంది ప్లస్ అండ్ పైన కూడా ఉంది. సో వీళ్ళు లైటింగ్కి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడ పైన చూడండి ఫాల్ సీలింగ్ కూడా. ఫాల్ సీలింగ్ వీళ్ళు ప్రతి రూమ్లో ఒక డిజైన్ అయితే ప్లాన్ చేశారు. ఫ్యాన్ దగ్గర చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. సో ఇక్కడ మనకి ఇందాక పూజ టీవీ నుంచి పూజకి వెళ్ళేటప్పుడు మీకు ఈ పైన చూపించడం మర్చిపోయాను. ఏంటంటే ఇక్కడ బీమ్స్ వచ్చినాయి. ఆ బీమ్స్ అన్నిటినీ ఇలా వుడెన్ ఆర్చ్ టైప్ ఆఫ్ లామినేట్తోని కవర్ చేసేసారు ఇటు సైడ్ అండ్ ఇట్లా కంప్లీట్గా. అండ్ ఇక్కడ ఒక కలర్ఫుల్ లైట్ ఒకటి అయితే యూజ్ చేశారు మధ్యలో. అండ్ ఇక్కడ వ్యానిటీ ఉంది. సో ఇక్కడ వ్యానిటీకి వచ్చినట్టయితే డార్క్ గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో యూజ్ చేశారు. మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా గ్రానైట్ యూజ్ చేశారు. కౌంటర్ టాప్స్ అన్నీ వీళ్ళు గ్రానైట్ యూజ్ చేశారు, బ్లాక్ గ్రానైట్. సో ఇక్కడ లైట్ కూడా మనకి మిర్రర్ కూడా విత్ లైట్ ఉంది. సో అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు వైఫై రౌటర్ అనేది నేను ప్రతి వీడియోలో చెప్తున్నా, ఇది ముందే ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది టీవీ యూనిట్ దగ్గర వస్తే మనకి ఎక్స్టెండెడ్ రౌటర్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఎక్స్టెండెడ్ రౌటర్ పెట్టుకోవద్దు అనుకున్న వాళ్ళు ముందే రౌటర్ ఎక్కడ కావాలి ఇంటి మధ్యలో అనేది ప్లాన్ చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ సీలింగ్ కూడా చూడండి, ఇక్కడ కూడా చిన్నగా ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇచ్చి ఒక లైట్ సెట్ చేసుకున్నారు. సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ బీమ్స్ గురించి ఇందాక చెప్పాను కదా. అండ్ టీవీ యూనిట్లో కూడా వీళ్ళు ఒక ఎక్స్టెన్షన్ చేశారు ఇక్కడ. అది ఎందుకంటే ఇక్కడ వాష్రూమ్ ఉంది. సో వాష్రూమ్ ఉంది కాబట్టి విత్ కబోర్డ్ విత్ ప్లైవుడ్తోనే వీళ్ళు ఇక్కడ ఎక్స్టెండెడ్ వాల్ పెట్టుకున్నారు. సో దీన్ని చిన్నగా స్టోరేజ్ యూనిట్ లాగా ప్లాన్ చేసుకున్నారు. ఇది ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. సో అది నార్మల్గా స్టోరేజ్ కోసమే పెట్టుకున్నారు, కాకపోతే డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయని ఇందులో లోపల పెట్టేసుకున్నారనమాట. సో ఇది ఈ టీవీ యూనిట్ దగ్గర వీళ్ళు చేసిన ఎక్స్టెన్షన్. అండ్ ఇక్కడ పూజ దగ్గర వాల్ బ్రేక్ చేశారని చెప్పాను కదా. పూజ యూనిట్ మరీ ముందుకు అయిపోతుంది అని, చాలా ముందుకు అయిపోతుంది అని చెప్పేసి వాల్ బ్రేక్ చేసి కొంచెం లోపలికని ఇక్కడ స్పేస్ ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళ పూజ యూనిట్లో ఒక లైట్ అనేది రావట్లేదని చెప్పారు. అదే కాకుండా వీళ్ళ పూజ యూనిట్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ కింద పూజ జరిగేటప్పుడు ఎంతమంది అయినా కూర్చోవచ్చు, అంత స్పేస్ వచ్చింది ఇక్కడ. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ ఏరియా మొత్తం ఒక 10 మెంబర్స్ అయినా కూర్చొని పూజలో పార్టిసిపేట్ చేయొచ్చు, అలా ప్లాన్ చేసుకున్నారన్నమాట.
ఇక్కడ మనకు వ్యానిటీ పక్కనే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ ఫాల్స్ సీలింగ్ చూడండి ఒకసారి. ఫ్లాట్గా ఇచ్చేసి లైట్స్ అనేది పెట్టుకున్నారు. ప్రొఫైల్ లైటింగ్ అనేది స్క్వేర్స్ టైప్లో నీట్గా చాలా మంచి లుక్ వచ్చేలాగా వామ్ లైటింగ్ పెట్టారు. అండ్ ఇక్కడ మీరు ఇది 14/11 సైజ్ అండి. ఇది 14/11 సైజ్. అండ్ ఇది బెడ్ వచ్చేసి క్వీన్ సైజు 5/6.5. సో ఇక్కడ చిన్నగా వర్క్ స్టేషన్ అనేది సింపుల్గా ఫోల్డబుల్ వాల్ మౌంట్ యూజ్ చేసి సింపుల్ వర్క్ స్టేషన్ అనేది అయితే ఇక్కడ ప్లాన్ చేసుకున్నారు. సో అండ్ ఇక్కడ మీరు ఇక్కడ కబోర్డ్స్ చూస్తే వార్డ్రోబ్ అనేది విత్ సిట్అవుట్ ప్లాన్ చేశారు. అండ్ కంప్లీట్ గ్రేలో వెళ్ళారు. చిన్నగా బ్లాక్ లైనింగ్స్ అనేది ఇచ్చి బ్లాక్ హ్యాండిల్స్ అనేది యూజ్ చేశారు ఇక్కడ. సో కర్టెన్ కూడా మ్యాచింగ్లో తీసుకున్నారు. అండ్ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈ డోర్ ఓపెన్ చేస్తే మనకి మిర్రర్ అనేది ఉంది. సో ఇక్కడ మిర్రర్ అనేది కొంచెం వాస్తు ప్రకారము బెడ్ పడద్దు అని ఉంటుంది. సో అవన్నిటిని అధిగమించడానికి వీళ్ళు ఇలా మిర్రర్ ఇన్సైడ్ ద డోర్ ప్లాన్ చేసుకున్నారు. సో ఎలాగో మనము మేకప్ ఐటమ్స్ ఏమైనా కావాలంటే ఓపెన్ చేసుకోవాల్సిందే కబోర్డ్ కాబట్టి ఈజీగా యాక్సెస్ కూడా ఉంటుంది. సో ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఉన్న ప్లస్ పాయింట్ అది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే టీవీ యూనిట్ సేమ్ గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టుకున్నారు ఫ్యూచర్లో టీవీ పెట్టుకోవడానికి. అండ్ మీరు ఇక్కడ నోటీస్ చేయండి, ఏసీ దగ్గర బీమ్ వచ్చింది. బీమ్ హాఫ్ ఉంది, వాల్ హాఫ్ ఉంది. సో దాన్ని కవర్ చేయడానికి ఈ టీవీ యూనిట్లో ఉన్న మోడల్ని పైన బీమ్ లెవెల్లో పెట్టేసి నీట్గా ప్లాన్ చేసుకున్నారు. సో ఇది వీళ్ళ మాస్టర్ బెడ్రూమ్. నెక్స్ట్ మనం వీళ్ళ కిడ్స్ బెడ్రూమ్ చూద్దాము. సో మనకి ఇదైతే మాస్టర్ బెడ్రూము. సో ఇది కిడ్స్ బెడ్రూమ్. సో ఇది వీళ్ళు ఇందులో పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్లో సెల్ఫ్ టెక్స్చర్డ్ వైట్ లామినేట్ అనేది యూజ్ చేశారు. అండ్ ఫ్లూటెడ్ పర్పుల్ అనేది యూజ్ చేశారు. మీరు చూసే హ్యాండిల్స్ కూడా రోజ్ గోల్డ్లో ఉన్నాయి. సో వీళ్ళకి పాప, సో ఆ పాప గర్ల్ కలర్ ఉండాలని చెప్పేసి వీళ్ళు ఈ కలర్స్ కాంబినేషన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అదే కాకుండా వీళ్ళ కిడ్స్ బెడ్రూమ్కి బాల్కనీ అయితే వచ్చింది. మీరు చూడొచ్చు క్రీమ్ కలర్ కర్టెన్స్ అయితే యూజ్ చేశారు. సో కర్టెన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ వాళ్ళ పాప కోసము చిన్న స్టడీ యూనిట్ అయితే ప్లాన్ చేశారు. స్టడీ యూనిట్లో కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగా యూజ్ చేశారు. లైటింగ్ చూడండి, లైటింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇది ఒక హట్ టైప్లో ప్లాన్ చేయడం వల్ల మంచి లుక్ వచ్చింది. సో ఇది వాళ్ళ పాపది. అండ్ ఇక్కడ కస్టమైజ్డ్ బ్లైండ్ అయితే వాడారు. సో ఈ బ్లైండ్స్ వచ్చేసి ప్రింటెడ్ బ్లైండ్స్ అంటారు వీటిని. సో పాప కాబట్టి పాపకు సంబంధించిన బ్లైండ్ అనేది ఇక్కడ పెట్టారు. అండ్ మీరు ఇక్కడ చూస్తే చిన్నగా ర్యాక్స్ పెట్టుకున్నారు. అవార్డ్స్ అన్నీ వాళ్ళకు వచ్చిన అవార్డ్స్ అవి ఇవన్నీ ఇక్కడ ప్లేస్ చేసుకున్నారు. ఏమైనా డెకరేటివ్ ఐటమ్స్ ఉంటే కూడా ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఫాల్స్ సీలింగ్ చూసినట్టయితే లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మంచి లైటింగ్ ఉంటేనే మంచి లుక్ వస్తుంది. మీరు చూడండి ఫాల్స్ సీలింగ్ ఎంత బాగా ప్లాన్ చేశారో. సో ఇదే కాకుండా వీళ్ళ బాల్కనీ ఎలా ఉందో చూద్దాము. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో ఇది వీళ్ళ బాల్కనీ. సో బాల్కనీ కూడా మంచి పెద్ద సైజు. ఇందాక కిడ్స్ బెడ్రూమ్ సైజ్ చెప్పడం మర్చిపోయా, అది 12/12 సైజ్ అండి కిడ్స్ బెడ్రూమ్ సైజు. బాల్కనీ వచ్చేసి 5/8 సైజు. ఒక వాల్కి మొత్తం టైల్స్ వేశారు. అండ్ ఇక్కడ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్తో వీళ్ళు డెకరేట్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ యూపీవీసీతో ప్లాన్ చేశారు. యూపీవీసీ ప్లస్ జిప్సమ్ కూడా ప్లాన్ చేశారు. చిన్న పార్టీషన్ టైప్ ఇచ్చేసి మధ్యలో యూపీవీసీ యూజ్ చేసి మిగతాది జిప్సమ్ ఇటు కార్నర్లో జిప్సమ్ యూజ్ చేశారు. సో ఇది వీళ్ళ బాల్కనీ. ఇందులో న్యాచురల్ ప్లాంట్స్ కూడా వీళ్ళు ఇక్కడనే ప్లేస్ చేసుకున్నారు.
ఇటు ఎన్నో అండ్ ఇటు సైడ్. సో వీళ్ళకి ఏంటంటే ఇక్కడ వీళ్ళ బాల్కనీ అనేది గార్డెన్ ఏరియా కనిపించేలాగా ఉంది. సో వీళ్ళ గార్డెన్ ఏరియా ఒకసారి చూడండి, గార్డెన్ ఏరియా కంప్లీట్గా కనిపిస్తుంది. అండ్ అదే కాకుండా రోడ్ వ్యూ అండ్ అపోజిట్లో ఉన్న వేరే కన్స్ట్రక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. సో మంచి వ్యూ ఉంది ఇక్కడ నుంచి వీళ్ళకి. సో దీనికైతే వీళ్ళు ఇన్విజిబుల్ గ్రిల్ పెట్టారు, చిన్న పాప ఉంది కాబట్టి సేఫ్టీ కోసం. ఇది వీళ్ళ బాల్కనీ. బాల్కనీ నుండి లోపలికి వచ్చాక మనకు ఒకసారి ఈ కబోర్డ్లో వీళ్ళు ఎలా ప్లాన్ చేసుకున్నారో చూపిస్తాం మీకు. ఇన్సైడ్ మిర్రర్, ఇక్కడ కూడా ఇన్సైడ్ మిర్రర్ ప్లాన్ చేశారు. ప్లస్ ఇట్లా లాంగ్ డ్రెస్సెస్ కానీ షార్వానీస్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే హ్యాంగ్ చేసుకోవడానికి ఒక హ్యాంగింగ్ యూనిట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అన్ని ర్యాక్స్ పెట్టుకోకుండా హ్యాంగింగ్ యూనిట్ అనేది కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి మనము. సో ఇదే కాకుండా మనం జనరల్గా మనం డ్రెస్సెస్ బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగింగ్ యూనిట్ అనేది వీళ్ళు ఇక్కడ ప్లాన్ చేశారు. సో హ్యాంగింగ్ యూనిట్ అనేది ఇక్కడ ప్లాన్ చేశారు. వీళ్ళ ఇంట్లో దండలు అయితే చాలా ఉన్నాయండి. మొత్తం ఫ్రంట్ డోర్ నుండి దేవుడి దగ్గర కానివ్వండి ఎక్కడైనా దండలు అయితే ఉన్నాయి. చాలా దండలు అయితే మెయింటైన్ చేస్తున్నారు. పూజలు బాగా చేస్తారు అనుకుంటా వీళ్ళు, అంతేనా అండి? అన్న చెప్పండి, మీరు ఇక్కడ మూవ్ అయిన తర్వాత మీకు ఫ్లాస్ ఏమనిపించినాయి? యాక్చువల్గా నా ఫ్లాట్లో అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, పూజ యూనిట్ నేను మేబీ గ్లాస్ అండ్ లైటింగ్ టైప్ వెళ్తే ఇంకా బాగా బ్యాక్ సైడ్ ఎలివేషన్ అవుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే నేను వుడ్ టైప్ వెళ్ళాను. ఓకే, సిఎన్సీ కటింగ్లో బట్ అదొక్కటి నాకు కొంచెం ఫ్లా అనిపిస్తుంది. సో ఫ్యూచర్లో ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే గ్లాస్ విత్ ఫుల్లీ లైటింగ్ వైట్ గ్లాస్ మీరు చూస్తుంటారు. సో అది ప్లాన్ చేస్తే మీకు ఇంకా ఎలివేషన్ ఇంకా చాలా బాగుంటుంది. పూజ యూనిట్ అనేది చాలా వండర్ఫుల్గా కనిపిస్తుంది అని అదొక ఫీలింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఏదైనా పెండింగ్ వర్క్ ఉంచుకుని ఇంట్లోకి అయితే రాకూడదండి. ఓకే, ఏమైనా ఉన్నాయా మీ దగ్గర పెండింగ్ వర్క్? మేము కొన్ని వాల్ మౌంట్స్ అవన్నీ కూడా కొన్ని చిన్నగా పెండింగ్ ఉన్నాయి హాల్లోను. అండ్ బెడ్రూమ్ లో కూడా ఒకటి పెయింట్ ఒకటి అనుకున్నాము. ఓకే, సో అవి రెండు ఏమైనాయి అంటే సమ్ టైం టేకింగ్ వల్ల మనకి ముహూర్తాలు వచ్చేయడాలు, మనం రావడం అంటే ఇంకోటి దుర్ముహూర్తం ఉంది వెళ్ళిపోవాలి ఇంట్లోకి, మళ్ళీ తర్వాత మనకు కుదరదు. అప్పుడు హడావిడిలో మీరు గృహప్రవేశానికి వచ్చేసాము. అప్పటి నుంచి డే బై డే చేద్దాం, ఇవాళ కాకపోతే రేపు కాకపోతే వెళ్ళున్నాను అనుకుంటే అది ప్రొలాంగ్ అవుతూనే ఉంది కానీ వర్క్ అయితే అవ్వట్లేదు. పెండింగ్ ఉన్న వర్క్ పెండింగ్ అయిపోతుంది. చిన్న పెండింగ్ ఉన్నా కానీ అది పెండింగ్ వర్క్ కంప్లీట్ చేసుకుని రావడానికి 100% ట్రై చేయండి. మేబీ ఒక్కొక్క సమ్ కేసెస్ జరగకపోవచ్చు, బట్ 100% కంప్లీట్ చేసుకుని వచ్చేటట్టు వస్తేనే మనం మళ్ళీ ఏం చేసుకోవడానికి వర్క్ ఉండదు. సో పీస్ఫుల్గా ఉండొచ్చు. ఓకే, అదొకటే. ఓకే అన్న, రిమైనింగ్ ఆల్ గుడ్. ఓకే. సో అది కాకుండా ఎలక్ట్రికల్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి మీకు? ఎలక్ట్రికల్ వైరింగ్ తర్వాత లాగడం అట్లాంటివి అయినాయా? మీరు ప్లాన్డ్గా ముందే ఎలక్ట్రికల్ ఫాల్ సీలింగ్ లోనే మాకు ఎక్కడ లైటింగ్ కావాలి, అసలు ఏంటి, వాట్ ఈస్ వాట్ కంప్లీట్ గా లైటింగ్ మీద ఐడియా ఉండేసరికి సో ఎక్కడ మాకు లైటింగ్ అంటే మీరు అడిగినటువంటి ఎక్కడైనా వైరింగ్ లేకపోయినా కానీ మాకు కావాల్సిన ఏరియాలో వైరింగ్ కావాలి ముందే ఎలక్ట్రిషియన్ మాట్లాడడం వల్ల సో మాకు దాని గురించి ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయాలి. కాకపోతే ప్రీ ప్లాన్ కొంటే బెటర్. తర్వాత మీకు ఫాల్ సీలింగ్ అయిపోయిన తర్వాత లేకుంటే వుడ్ వర్క్ అయిన తర్వాత మీరు చేయాలన్న కటింగ్లు ఇవన్నీ కూడా మళ్ళీ చాలా చిన్నగా కనిపిస్తుంటాయి. ఓకే, ఓకే అన్న, థ్యాంక్ యూ. అండ్ ఒకసారి ఇల్లు మొత్తం క్లియర్గా చూపిస్తా, స్టే ట్యూన్డ్.
అన్న చెప్పండి మీకు టోటల్ ఎంత వస్తుంది ఏంటి? ఇది టోటల్ వచ్చేసి 9.5 to 10 బిట్వీన్ అయ్యిందండి, ఇంక్లూడింగ్ ఫాల్ సీలింగ్ అండ్ లైటింగ్ అన్నీ కలుపుకొని. ఓకే. సో మీరు ఏమన్నా 3D ప్లాన్ తీసుకున్నారా, డైరెక్ట్గా వర్క్ స్టార్ట్ చేసేసిందా ఇట్లా? లేదండి, యాక్చువల్గా మేము ఫస్ట్ 3Dకి వెళ్ళాము. సో 3D విజువలైజేషన్లో మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, అంటే విజువలైజేషన్గా మనకి ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి, ప్లేసెస్ అవన్నీ కూడా ముందు కవర్ చేసుకోవడానికి 3D మాకు బాగా చాలా హెల్ప్ అయ్యింది. 3Dతో పాటు వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ రాజేష్ అని ఉన్నాడండి, తను కూడా ఇంటీరియర్ వర్క్ చేస్తుంటాడు. సో తన టిప్స్ మాకు బాగా చాలా హెల్ప్ అయింది. ఓకే, అంటే మెటీరియల్ కానీ మ్యాన్ పవర్ కానీ. ఓకే. సో దోస్ కైండ్ ఆఫ్ టిప్స్ అనేది చాలా యూస్ఫుల్ అయినాయి. ఓకే. సో అది బేస్ చేసుకుని మేము ఇది కంప్లీట్ చేయగలిగాం 9.5 to 10 బిట్వీన్. ఓకే. సో ఇదే అండి కస్టమర్ రివ్యూ, ఓనర్ రివ్యూ అని కూడా చెప్పచ్చు. సో ఏంటంటే మనకు ఎన్నో డౌట్స్ ఉంటాయి. ఇంటీరియర్ అంటే ఇల్లు పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని అంటూ ఉంటారు, అంత ఈజీ కాదు. సో ఖచ్చితంగా మంచి గైడెన్స్తోనే చేస్తే సక్సెస్ఫుల్గా మన ఇంటీరియర్ అనేది చేపించుకోగలుగుతాము. అండ్ ఇంకా చాలా ఐడియాస్ కోసం ఇంకా తీసుకొస్తున్నాం వీడియోస్, కొత్త వీడియోస్ కూడా. స్టే ట్యూన్డ్ అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.